హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రి లైఫ్ స్టైల్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రైకి ఇలాంటి పెద్ద కడాయి తీసుకొని ఇందులో చికెన్ని బాగా వాష్ చేసుకోండి. చికెన్ని బాగా వాష్ చేసుకున్నాక ఇందులో ఆయిల్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. చికెన్ని వాష్ చేసుకొని డైరెక్ట్ ఈ కడాయిలో వేసుకొని ఇందులో చిక్కటి పాలు తీసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ పాలు పోసి ఆ పాలల్లో ఈ చికెన్ని మంచిగా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, నేను మీడియం ఫ్లేమ్ పెట్టి ఎలా ఉడకబెడుతున్నాను. ఈ మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని సాఫ్ట్గా ఉడకనిచ్చాక ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికని తీసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఈ చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను అన్నీ చూపిస్తాను. ఒక 15 బాదం పప్పులు తీసుకోండి ఫ్రెండ్స్. బాదం పప్పులు ఇందులో వేయండి. నేను చూపించినంత దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచీలు, కాస్త జీలకర్ర, కొద్దిగా సోంపు, వెండు కొబ్బరి. ఇది పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. ఇది ఈ మిల్క్లో బాయిల్ అయ్యే టైంలో మనం మెల్లగా కలుపుకుంటూ ఉండాలి, అటువైపు ఇటువైపు. ఎందుకంటే అటు ఇటు సమానంగా ఉడకాలి కదండి. చికెన్ బాగా ఉడకాలి కాబట్టి అటు ఇటు టర్న్ చేస్తూ ఉండండి మధ్యలో. ఈ నీళ్ళు అనేటివి, ఈ మిల్క్ అనేటివి మొత్తం ఎగిరిపోవాలండి. అప్పటి వరకు మనం ఇది ఉడకబెట్టుకుందాం. కొద్దిగా కస్తూరి మేతి కూడా ఇందులోనే వేసుకుందామండి. కాస్తంట బిర్యానీ ఫ్లేవర్, ఇది ఏమంటారో నేనైతే బిర్యానీ ఫ్లేవర్ అని అంటాను. ఇది కూడా కాస్త వేసుకుందాం. ఇదంతా మనకు ఈ చికెన్కి మంచి టేస్ట్ రావడానికి అండి. ఇలా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవడమే. ఆ మసాలా మొత్తం పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మిల్క్ అంతా ఇప్పుడు ఇంకిపోయింది. ఈ టైంలో మనము ఆయిల్ వేద్దాము. మొన్న ఇది చికెన్ 65 చేసిన ఆయిల్, అందుకే ఇదే వాడుతున్నాను మిగిలిందని. రైస్కి అయితే కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మనము ఒక 5 మినిట్స్ ఇలాగే వేయించుకుందాం చికెన్ని. ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్లోనే. ఇప్పుడు ఈ టైంలో మనం పసుపు వేద్దాము. కొద్దిగా కలర్ చేంజ్ అయింది, చూస్తున్నారా? కొంచెం చికెన్కి క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఆయిల్లో ఫ్రై అయ్యాక. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం కాస్త. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం పొడి, కాస్త ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పెట్టాను కదా ఫ్రెండ్స్, అది. ఇవన్నీ వేసుకొని కలుపుదాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కారము ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా. బాగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా కొత్తిమీర వేయండి. ఇదంతా సిమ్ ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నానండి నేను. సిమ్ ఫ్లేమ్లో చాలా ఎంత బాగా వేగితే ఫ్రై చికెన్ అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఈ పౌడర్ వేసేయాలి. ముందు నేను చూపించాను కదా, బాదాము, కొబ్బరి, అదంతా ఈ పొడి కూడా వేసేయాలి. వేసి సిమ్లోనే పెట్టి ఫ్లేమ్ని ఒకసారి కలిపి వదిలేయాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 20 మినిట్స్ చేయండి. అప్పుడు సూపర్ టేస్టీగా చికెన్ రెడీ అయినట్టే మనకు. మా చిన్న బాగా కారం తక్కువ తింటాడని చెప్పి నేను కారం తక్కువ వేసుకున్నాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి.
ఒక పక్క చికెన్ ఫ్రై, ఇంకో పక్క వేడి వేడి అన్నం వండుతున్నాను ఫ్రెండ్స్. ఈ వేడి వేడి అన్నంలో ఆ చికెన్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్. నేను చెప్పిన విధానంగా మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఫైనల్గా మొత్తం 20 మినిట్స్ అయ్యాక నేను చూపిస్తాను చికెన్ ఎలా ఉందో అన్నది. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఈ 10 మినిట్స్ అయ్యాక ఇలా అయ్యింది. ఇంకా 10 మినిట్స్ అయ్యాక చూపిస్తాను నేను. మొత్తం 20 మినిట్స్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మన చికెన్ చూడండి ఇలా అయ్యింది. మీరు ఇది పప్పుచారుతో పాటు సైడ్గా ఫ్రై లాగా పెట్టుకొని తినడానికి రోటీలోకి చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, మళ్ళీ కలర్ఫుల్గా కనిపించడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మన ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చికెన్ వేసుకొని తింటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. మీకు కనుక నేను చేసిన చికెన్ ఫ్రై నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్కి కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు చేసి పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.